నేను ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా? ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా. ఇక్కడ ఎవరైనా గ్యాదర్ అయిందా? ఎవరు గ్యాదర్ కాలే, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. నేనేం న్యూసెన్స్ చేయదలుచుకోలే. ఒకటి, రేవంత్ రెడ్డి గారి సొంత ఊర్లో సాయిరెడ్డి చావుకు కారణం వినండి ఎస్ఐ గారు. సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ చనిపోయినప్పుడు నా చావుకు కారణం ముఖ్యమంత్రి కుటుంబం అని రాసిపెట్టి చనిపోతే కూడా మేము అంత్యక్రియలకు పోలేదు, ఎందుకంటే మీ ప్రివెంటివ్ అరెస్ట్ల వల్లనే. సెకండ్ థింగ్, గుళ్ళలకు వెళ్తుంటే ఆపితే కూడా మేము మూమెంట్ తగ్గించినాం. దాని తర్వాత 8 మంది టనల్ కొలాప్స్ అయ్యి, ఎస్ఎల్బీసీ టనల్ కొలాప్స్ అయ్యి చనిపోతే ధర్నా చేస్తాము అని అంటే ప్రివెంటివ్ అరెస్టు లేకుంటే వద్దు అని మీరు వారించినటువంటి కారణంగా, అప్పుడు నా బీఆర్ఎస్ పార్టీ కూడా శ్రద్ధ వహించిన కారణంగా అప్పుడు వద్దు అనుకున్నాం. ఇట్లా ఈ దుర్మార్గాలు, అరాచకాలు ఇట్లనే నడుస్తూ పోతే ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే రాచరిక వ్యవస్థనా? ఏమన్నా న్యూసెన్స్ అయిందా? లేకుంటే నాకేమన్నా ఎంబడి ఏమన్నా పెద్ద కాన్వాయ్తోనే పోతున్నానా? లేకుంటే నా ఎంబడి ఏమన్నా 100,000 మంది వస్తుందా? నేను ఒక్కడిని సింపుల్గా పోతున్నా. ప్రజలకు ఒక అంత్యక్రియలకు పోవాలి. నేను ఇప్పుడు పోవద్దా? నా షెడ్యూల్ సోషల్ మీడియాలో ఏముందో చూడండి మీరు. పార్టీ అవన్నీ వద్దంటే నువ్వు నా హక్కును కాల రాస్తావు, ఆపగలుగుతావు నన్ను ఫోన్ చేయకుండా? లేదంటే ఇంతసేపు మాట్లాడని అంటే కాదు, అట్లా మాట్లాడని ఏను అని అంటే మేము రాజ్యాంగబద్ధంగానే పోతున్నాం సార్. 5 నిమిషాలైనా మేము అడుగుతున్నాం కానీ 5 నిమిషాలకి ఇంత అంటే ప్రజల హక్కుల కాల రాస్తున్నారు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. దాని గురించి మాట్లాడకుండా 5 నిమిషాల ఇబ్బందికే నేను ఇంత బాధపడుతుంటే ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మహనీయుల విగ్రహాలను తొలగిస్తారా? ఎవడిచ్చిండు మీకు హక్కు? నువ్వు గనక ఇదే రకంగా చేసినావు అంటే ఇబ్బంది పడుతుంది సార్. నేను ఒకటే మాట మీ ఎస్పీతో మాట్లాడుతున్నాను, క్యాడర్తో కాదు, మా అక్కడ ఉన్న పబ్లిక్ తో కాదు, ఎస్పీతో మాట్లాడు. మా డ్యూటీ సార్, ఎస్పీతో మాట్లాడి అంటున్నా. ఇదో నేను ఒకటే మాట చెప్తాను, నేను వదిలిపెట్టకుంటే నేను చెప్తున్నా, నేను ఇంకో డైరెక్షన్ లో తీసుకుపోవాల్సి వస్తుంది. రిక్వెస్ట్ సార్, దీన్ని ఇంకో డైరెక్షన్ లో తీసుకుపోతా. ప్రివెంటివ్ కాదు, నీవు దళిత నాయకత్వాన్ని అణిచేస్తానంటే, దళిత నాయకత్వమే ఉండొద్దు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీరు సఫర్ అవుతారు. అందుకే లీడర్ అన్నప్పుడు నా హక్కులను నా ఆయుధాలను కూడా వాడాల్సి వస్తుంది. నేను ఒకటే యాజ్ ఎ లీడర్ అనేది మీ సెన్స్ ఉంటే మీ ఎస్పీకి నా ఫోన్ ఎత్తుతాడు, మీ ఎస్పీని ఫోన్ మాట్లాడమని చెప్పి. బీజేపీలో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, నేను ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రివెంటివ్ కోసం వచ్చినాం. కానీ నువ్వు నాకు చెప్పలేదు, కమ్యూనికేషన్ ఇచ్చేది ఉండే అంటున్నా. ఇప్పుడు ఇస్తున్నాం కదా సార్. ఎప్పుడు ఇదా కమ్యూనికేషన్ ఇచ్చే పద్ధతి? సిచ్యువేషన్ నేను ఒకటే మర్యాదగా చెప్తున్నా, మీ ఎస్పీతో ఫోన్ మాట్లాడి నేను ప్రివెంటివ్ నేను ఇక్కడ మాట్లాడి అంటున్నా, ఇక్కడ మాట్లాడి నాకంటే మొనగాడేం కాదు మీ ఎస్పీ. నీకు 100,000 మంది పోలీస్ సపోర్ట్ ఉంటుంది, మాకు కూడా 100,00,000 మంది మద్దతు ఉంటుంది. మా ప్రజాబలం ఏందో చూపిస్తే ఒకసారి అర్థమవుతుంది ఎస్పీకి కానీ పోలీస్ కానీ. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను, నా నియోజకవర్గంలో సమస్య ఉందని ఎస్పీకి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారా ఎస్పీ? దాదులు బంద్ చేయాలి నికాలో పోయి. వినయ్ బాబు, ఎస్పీతో మాట్లాడించి దమ్ము లేదా నీకు? ప్రస్తుతానికి నేను మాట్లాడుతున్నా, నాకు కొంత వదిలేసి నేను ఎస్పీతో మాట్లాడుతుంటే నడుస్తాను సార్. నీ క్రైమ్ మీటింగ్ నీకు అసలు ఉన్న సమస్యలనే పరిష్కరించలేదు. క్రైమ్ మీటింగ్ ఏం క్రైమ్ జరిగింది? వదిలేసి చేయొద్దు. నేను ఎస్పీకి ఫోన్ మాట్లాడతాను. అరే నా కారయ్యా ఇది.